భారతీయ సంస్కృతి కళలు నిజమైన వారసత్వ సంపద. ప్రపంచ వారసత్వ వారోత్సవాల సదస్సులో ఏడి రజిత ప్రపంచానికి ఆదర్శంగా నిలిచే భారతీయ సంస్కృతి కళలే మన నిజమైన వారసత్వ సంపద అని అనంతపురం జిల్లా పురావస్తు ప్రదర్శనశాలల శాఖ సహాయ సంచాలకులు వి రచిత పేర్కొన్నారు. శనివారం ఉదయం అనంతపురంలోని కేఎస్ఎన్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల సెమినార్ హాలులో ప్రాచీన కట్టడాలు, వారసత్వ సంపద పరిరక్షణ అనే అంశంపై పురావస్తు శాఖ, పర్యాటక శాఖ, ఇంటాక్ అనంతపురం చాప్టర్ సంయుక్త ఆధ్వర్యంలో చారిత్రక సదస్సు నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శంకరయ్య అధ్యక్షత వహించిన ఈ సభకు ముఖ్య అతిథిగా రజిత, విశిష్ట అతిథిగా ఇంటాక్ కన్వీనర్ డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, ప్రధాన వక్తగా విశ్రాంత డిప్యూటీ కలెక్టర్ విశ్వనాథ్, విశ్రాంత చరిత్ర అధ్యాపకులు డాక్టర్ వెంకటరమణ, ఆర్కియాలజీ టెక్నికల్ అసిస్టెంట్ గంగాధర్, సమన్వయకర్త డాక్టర్ ఉద్దండం చంద్రశేఖర్ పాల్గొని ప్రసంగించారు. ప్రిన్సిపల్ గారికి మరియు పూజలు గౌరవనీయులు విశ్వనాథ్ సార్ గారికి డిప్యూటీ కలెక్టర్, తర్వాత గంగాధర్ శర్మ టెక్నికల్ అసిస్టెంట్ గారికి, ఈరోజు విచ్చేసిన ఇంటాక్ట్ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. కొద్దిసేపే 2 మినిట్స్ చెప్పి ఆపేస్తాను. సార్ మొత్తం చెప్పేశారు. ఈరోజు వారసత్వ వారోత్సవాలు ఎందుకు జరుపుకుంటున్నాం, ముఖ్య ఉద్దేశం ఏంటి, అంతా వివరంగా, మరి హిస్టరీ అంటే ఏంటి, దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ ఏంటి, హిస్టరీ ఎవరు కూడా మర్చిపోకుండా మన ప్రపంచ వారసత్వం అంటే ప్రపంచము, భారతదేశము, ఆంధ్రప్రదేశ్ జిల్లా
అందరికీ కృతజ్ఞతలు. నేను ఎక్కువసేపు మాట్లాడి ఒక 2 నిమిషాల్లో పూర్తి చేస్తాను. ఈ వరల్డ్ హెరిటేజ్ వీక్ సెలబ్రేషన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకు వారసత్వంగా లభించిన కట్టడాలు అవి ఏవైనా కావచ్చు, దేవాలయాలు కావచ్చు, శాసనాలు కావచ్చు, చర్చిలు కావచ్చు, ఏదైనా ఒక 100 సంవత్సరాలు పైబడిన దేవాలయాలు, కట్టడాలు, వీటిని పరిరక్షించుకోవడానికి ఒక ఉద్దేశంతో ఏర్పరిచిందే వారాలు ఇది. వీటి ప్రతి గ్రామంలోనూ ఏదో ఒకటి 100 సంవత్సరాల అవ్వ ఉన్న దేవాలయం ఏదో ఒకటి ఉండే ఉంటుంది. ఆ దేవాలయంలో శాసనాలు కావచ్చు, ఇంకా లేకపోతే మంచి అభివృద్ధమైన శిల్పాలు కావచ్చు, శిథిలమైపోయిందే మరుగు పడిపోతున్న దేవాలయం కావచ్చు, ఏమైనా కావచ్చు. వాటి ఇంకా మీ చుట్టుపక్కల ఏదైనా ఆదిమానవుడు ఈ చిన్న చిత్రాలు కావచ్చు, ఏమైనా సరే వాటి గురించి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి ఇంటాక్ట్ తెలియజేస్తే తప్పకుండా వాటిని పరిరక్షించుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఈ పరిరక్షణ చేయడము ఒక ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఇంటాక్ట్ మాత్రమే బాధ్యత కాదు, ప్రతి పౌరుడి, ముఖ్యంగా మీ విద్యార్థులది కూడా మీరు మీ గ్రామస్తులను జాగ్రత్త చేసి వాటిని పరిరక్షించుకునే విధంగా వారు జాగ్రత్త చేయాలి. ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ నాకు మాట్లాడగలుగుతున్నాం కాబట్టి ఫస్ట్ మనం తల్లిదండ్రులు గుర్తు చేసుకోవాలి. తర్వాత గురువులు ఎవరంటే మన తల్లిదండ్రులే నడక నేర్పుతారు, మాట నేర్పుతారు. తర్వాత ఉపాధ్యాయులు, ఎన్నో రకాల్లో మన గురువులు ఉన్నారు దేశం మొత్తం మీద. తర్వాత మనకు ఆహారం అందించేది రైతులు. రైతులు ఏంటి, దేశమే లేదు, రాజ్యమే లేదు. కాబట్టి రైతులను కూడా మనం ప్రతిరోజు మర్చిపోకూడదు. అదేవిధంగా ఈ రోజు మనం ఇంత హ్యాపీగా ఇక్కడ కూర్చొని ఒక కార్యక్రమం చేస్తున్నాం ఇంటాక్ట్ అంటే, మన సైనికులు 24 గంటలు మన కోసం భార్య పిల్లలు అనుకోకుండా, తల్లిదండ్రులు అనుకోకుండా, బంధువులు అనుకోకుండా వాళ్ళు మనకు అక్కడ 24 గంటలు మన కోసం సేవ చేస్తున్నారు. కాబట్టి మన సైనికులు కూడా మన పాదాలు ఉండడం వాళ్ళని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మరి సాంస్కృతిక కళలు, మరి మన వారసత్వంగా తల్లిదండ్రుల వారసత్వము, తాతల వారసత్వం అంటున్నారు. సార్ గారు సార్ చెప్పారు, దయచేసి క్షమించాలి. వేదిక మీద పెద్దలకు మరొకసారి నమస్కారం చెప్తున్నాను. ఇక్కడ అవ్వ తాతలతో కలిసి ఎంతమంది ఉంటున్నారు దయచేసి చెప్పండి. చాలా తక్కువ. తర్వాత సారు మాట చెప్పారు, మీ ముత్తాతల పేర్లు మీకు ఏమైనా గుర్తున్నాయా అని నన్ను అడిగారు. అన్నా మీకు ఎవరికైనా మీ ముత్తాతల పేర్లు గుర్తున్నాయా చెప్పగలరా? మా ముత్తాత పేరు చంద్రాయుడు, మా ముత్తాల పేరు నాగమ్మ, మా జయజమ్మ పేరు చంద్రాయుడు, మా జయజమ్మ పేరు సుబ్బమ్మ. కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలి. మన వారసత్వం అనేది అదే. కాబట్టి మనం కూడా తల్లిదండ్రులు లేని మనం లేము భూమి మీద. కాబట్టి ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు దైవ సమానంగా చూసుకోవాలని చెప్పేసి నా యొక్క చిన్న కోరిక. మరి ఈ కార్యక్రమంలో లెక్చరర్స్ వచ్చారు, వాళ్ళందరికీ మరి మా ఇంటాక్ట్ మెంబర్లకి మరొకసారి నమస్కారం తెలుపుకుంటున్నాను. కాలేజ్ డెవలప్మెంట్ కమిటీ మెంబర్ అయినటువంటి శ్రీ కేజీ వేణుగోపాల్ రెడ్డి గారికి, అలాగే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ లలిత గారికి, తర్వాత మన కాలేజీలో ప్రిన్సిపాల్గా, వైస్ ప్రిన్సిపాల్గా, హిస్టరీ లెక్చరర్గా పనిచేసినటువంటి డాక్టర్ రమణ గారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ మరియు విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు. ఈరోజు మన కాలేజీలో హెరిటేజ్ వీక్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడము చాలా సంతోషకరమైనటువంటి విషయము.
మరి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించేందుకు ముఖ్యంగా ఏర్పాటు చేసినటువంటి ఉద్దానం చంద్రశేఖర్కి సభాముఖంగా కాలేజ్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మరి ఈ కార్యక్రమం అనేది ప్రతి సంవత్సరం కూడా రెగ్యులర్గా జరుపుకునేటటువంటి కార్యక్రమము. 7 days ఈ ప్రోగ్రాంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క చోట అంటే ఒక్కొక్క కాలేజీలో జరపడం ఆనవాయితీ. మరి అందులో భాగంగానే ఈ 7 days ప్రోగ్రాంలో ఈరోజు ఇక్కడ జరుపుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమానికి సంబంధించి దీని యొక్క ప్రాముఖ్యతను గురించి ఇక్కడ పెద్దలు ఉన్నారు, వాళ్ళు మీకు వివరంగా తెలియజేస్తారు. సో మనం కొంత జనరల్ నాలెడ్జ్ని ప్రొక్యూర్ చేసుకునేందుకు ఇలాంటి ప్రోగ్రామ్స్ మనకు అవసరమవుతాయి, సహాయం చేస్తాయి. సో ఇక్కడ ఈరోజు ఈ ప్రోగ్రాంలో పెద్దలు మాట్లాడే విషయాలన్నింటినీ కూడా మీరు జాగ్రత్తగా విని అర్థం చేసుకొని ఈ ప్రోగ్రాం ఈరోజు ఇక్కడ కండక్ట్ చేసుకున్నందుకు మనకు కొంత ఉపయోగపడింది అనే విధంగా మీరందరూ శ్రద్ధగా వినాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి హెరిటేజ్ వీక్లో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ ప్రోగ్రాం మనం జరుపుకుంటున్నందుకు సో ఆ విభాగానికి సంబంధించినటువంటి లేదా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పెద్దలందరికీ కూడా మరొకసారి సభాముఖంగా కాలేజ్ తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈనాటి ముఖ్య అతిథి మీ కాలేజ్ ప్రిన్సిపల్ శంకరయ్య గారు, అలాగే ఈరోజు ముఖ్యమైన స్పీకర్గా రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ విశ్వనాథన్ గారు, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఆర్కియాలజీ రజితా మేడం గారు, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ టెక్నికల్ అసిస్టెంట్ గంగాధర్ గారు, మీ ఎక్స్ వైస్ ప్రిన్సిపల్ మై బెస్ట్ ఫ్రెండ్ మిస్టర్ వెంకటరమణ, who is also a intact life member, and final but one మా ఇంటాక్ట్ మెంబర్స్ అందరూ ఇక్కడ కూర్చోన్న వాళ్ళందరూ కూడా మా ఇంటాక్ట్ మెంబర్స్. మరియు విద్యార్థినులారా మీ అందరికీ నా నమస్కారం. నాకు మైక్ అవసరం లేదు. ఐ థింక్ లాస్ట్ వాడు కూడా వింటూ ఉంటారు. ఇంకొక నిమిషం 2 నిమిషాలు అయితే నా మైక్ ఇంకా అక్కడికి వెళ్ళిపోతుంది. ఆల్వేస్ జనరలీ ఐ డోంట్ యూజ్ మైక్ అన్లెస్ ఇట్ ఈస్ వారంటెడ్. సో దేవుడు నాకు ఒక వరం ఇచ్చాడు, బాగా నాకు మైక్ పెట్టేసే పుట్టించాడు గొంతులో, అందుకని బాగా గట్టిగా మాట్లాడగలను నేను. ఓకే, ఈరోజు మనం అందరూ ఎందుకు ఇక్కడ సమావేశమైనాము అనేది ఒక్కసారి అనుకుంటే, ప్రపంచంలో ప్రపంచ వారసత్వ వారోత్సవాలు అంటే ఎవ్రీ ఇయర్ నవంబర్ 19వ తారీఖు నుండి 25వ తారీఖు వరకు ప్రపంచమంతా కూడా వాళ్ళ దేశాల సంస్కృతిని, కళలను, మాన్యుమెంట్స్ను వీటినన్నింటినీ కాపాడాలా, పరిరక్షించాలా, ఇది ప్రతి ఒక్కరికి తెలియజేయాలా అనే ముఖ్య ఉద్దేశంతో ఈ 7 రోజులు చాలా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా నిన్ననే మేము 19వ తారీఖున మొదలుపెట్టాం. పీస్ మెమోరియల్ హాల్ మీకుందా? తెలుసుగా పీస్ మెమోరియల్ హాల్ ఎంతమందికి తెలుసు? ఐఎమ్ అఫ్రైడ్ మేబీ మీరు పక్కన విలేజెస్ ఆర్ మండలం నుండి వచ్చిండొచ్చు, కానీ తెలుసుకునే బాధ్యత మీకుంది.
కోర్ట్ రోడ్లో హనుమాన్ టెంపుల్ ఒకటి ఉంది. దాని వెనకాలనే 100 ఏళ్ల చరిత్ర కలిగిన పీస్ మెమోరియల్ హాల్. 100 ఏళ్ళు. మొన్ననే 8వ తారీఖున ఈ నెల 100 ఏళ్ళు కంప్లీట్ చేసుకొని ఆ రోజు కూడా మేము ఒక కార్యక్రమం జరపడం జరిగింది. మరి ఇంతమందిలో ఏ ఒక్కరికి పీస్ మెమోరియల్ హాల్ చూడలేదు, అట్లీస్ట్ పేరు కూడా విన్నారో లేదో కూడా నాకు డౌటే. సో మనము మన చరిత్ర గురించి, మన పూర్వ కట్టడాల గురించి, సంస్కృతి గురించి, కళల గురించి మనం రోజు రోజుకు మర్చిపోతూ ఉన్నాం, అంతరించిపోతున్నాయి. ఇప్పుడున్న మీకు ఎంతసేపు ల్యాప్టాప్లు, లేకపోతే సెల్ ఫోన్లు, గూగుల్ సెర్చ్లు, ఇవి తప్పితే మనకి ఏది తెలియదు. ఇది నిజంగా బాధపడాల్సిన విషయం, గొప్పతనమేం కాదు. మన భారత సంస్కృతిని గురించి మనకు తెలియని వాడు మన జన్మ నిరర్థకం, వేస్ట్. ఇది మీరు చాలా సీరియస్గా ఆలోచన చేయాలి. I do agree, you people definitely will get bored by all these advices or by all these information which are even పెద్దలు కూడా ఇవ్వబోతారు. But it is inevitable, mandatory, and it is your bounded duty to know మన సంస్కృతి గురించి, మన కళల గురించి, మన వారసత్వం గురించి తెలుసుకునే బాధ్యత మనందరి మీద ఉంది. ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఇంట్రడక్షన్ స్పీచ్ లో ఏజీ రెడ్డి సారు ఆ ఇంటాక్ట్ గురించి పూర్తిగా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ వచ్చాడని నేను అనుకుంటున్నాను. ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్స్ అండ్ కల్చర్ భారతీయ వారసత్వము, సంస్కృతిని గురించి తెలియజేస్తూ వస్తుంది. యాక్చువల్లీ ఈ ప్రోగ్రాము మన కళాశాలలో యాజ్ యూజువల్గా ఇప్పటికి ఒక 4-5 సార్లు జరిపాము. ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్న పిల్లలు లాస్ట్ టైం ఇక్కడ ఒక ఫోటో ఎగ్జిబిషన్ కూడా జరిపాము. మరి అట్లాగే ఇక్కడే మన కళాశాలలోనే చాలా మంది టీచర్స్ వీళ్ళందరినీ తీసుకొచ్చి 1 డే వర్క్షాప్ జరుపుతూ వచ్చాము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, మన సంస్కృతి పరిరక్షణ. అంటే మన జీవన విధానంలో మన పూర్వీకులు వాళ్ళ కష్ట నష్టాలే కాదు, వాళ్ళు మనకు మిగిల్చిపోయిన, మన దగ్గర అయితే పర్సనల్గా ఆస్తిపాస్తులు అంటాము, అదే కాకుండా మన గ్రామానికి సంబంధించి, ఇక్కడ మీరు అందరూ రూరల్ ఏరియా పిల్లలే, వీఆర్ ఆల్ రూరల్ ఏరియాస్. ప్రతి విలేజ్ లోన ప్లేస్మెంట్ సొసైటీ అని అంటారు. ప్రతి విలేజ్ కి ఒక పేరు ఉంది, ఆ పేరుకి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. ప్రతి విలేజ్ లోన ఏదో ఒక చిన్నదో పెద్దదో హిస్టారికల్ మాన్యుమెంట్స్ ని వాళ్ళు నిలుపుతూ వచ్చారు. మీరు ఇటీవల మీరు రీసెంట్ గా పేపర్లో చూస్తే అమెరికన్ సైంటిస్టులకి అంతు పట్టడం లేదు. మహాభారతం, భగవద్గీతలో మరి భగవద్గీత, రామాయణము, మరి అలాగే బౌద్ధ సంస్కృతి, వాళ్ళ ఆ థీరీస్, వాళ్ళు అసలు వాళ్ళు ఏ విధంగా ఇంత అద్భుతమైన కార్యక్రమాలను ఎలా నిర్వహించారు, నిజంగా ఇంత మానవాళి అనేది వాళ్ళు ఎక్కడ వచ్చింది ఆ సైంటిస్టులకు అర్థం కాలే. ఆ రోజుల్లోనే టెస్ట్ ట్యూబ్ బేబీస్, ఆ కౌరవులందరినీ ఎలాగా 100 మంది పిల్లల్ని ఎలా కాపాడారు, ఎలా వాళ్ళు బయటికి తీసుకొచ్చారు. అఫ్కోర్స్ అక్కడ ఉన్నారా లేదనేది కాదు, ఆ థియరీ బయటకు వచ్చింది. ఆ మానవునికి అంత నాలెడ్జ్ ఎలా వచ్చింది మనం అందరూ చెప్పుకుంటూ వచ్చినాం.
history nothing but human culture and civilization. తరతరాలుగా మానవ నాగరికత సంస్కృతులను వివరించే శాస్త్రమే హిస్టరీ. అయితే వాళ్ళు ఎంత అద్భుతం, రియల్ వండర్. ఇంత ఆధునిక యుగంలో కూడా చాలా సిటీస్ లో గవర్నమెంట్ స్విమ్మింగ్ పూల్స్ లేవు. బట్ సింధు నాగరికత కాలంలో వాడు ఆ రోజే గ్రేట్ బ్లాక్ అని అక్కడ డస్ట్ వాటర్ బయటకు పంపడానికి, మంచినీళ్ళు మరి లోపలికి పంపడానికి హాట్ వాటర్ ఫెసిలిటీస్ కూడా వాడు ఆ స్విమ్మింగ్ పూల్ లో ఎలా అరేంజ్ చేశారు. ఇట్స్ మార్వలస్ కన్స్ట్రక్షన్. ఇప్పుడు కూడా అది చెక్కు చెదరకోకుండా మనకి ఉంటూ వచ్చింది. ఇంతెందుకు అంత దూరం ఎందుకు, మన ఊర్లోనే మన జిల్లాలోనే లేపాక్షి టెంపుల్ మార్వలస్. నిజం చెప్పాలంటే వన్ ఆఫ్ ది మోస్ట్ ఆర్కిటెక్చరల్ వాల్యూస్ కలిగిన టెంపుల్ ఆఫ్ ఇండియా అని చెప్పుకోవచ్చు. ఎలా, హౌ ఇట్ ఈస్ పాసిబుల్? మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఎంతో మిషనరీస్ తో వుడ్ వర్క్ కూడా సక్రమంగా చేయలేకపోతున్నారు. బట్ ఆ రోజు చేతితో రాతిని ఎలా మలిచారు. తాడిపత్రలో చిత్తల వెంకటరమణ స్వామి టెంపుల్ చూస్తే తెలుస్తుంది. అక్కడ అమ్మాయిల హెయిర్ స్టైల్స్, ఇప్పుడు మీ దగ్గర మీరు హెయిర్ స్టైల్స్ ఎన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ హెయిర్ స్టైల్స్ మీరు అక్కడ చింతల వెంకటరమణ స్వామి టెంపుల్లో రాతిలో చెక్కినాడు. వాడు అంత చిన్న చిన్న స్టైల్ ఎలాగ చెక్కుతూ వచ్చారు. ఈ రోజైతే మిషనరీస్ తో కట్ చేస్తున్నారు. ఈరోజు విగ్రహాన్ని మిషనరీస్ తో కట్ చేసి పెడుతున్నారు. బట్ ఆ రోజు మాన్యువల్ గా ఎంతవరకు చేశారు. దెన్ ఇప్పుడే సార్ చెప్పాడు పోర్ట్స్. మన దగ్గర గుప్పి పోర్ట్ ఉంది, పెనుగొండ పోర్ట్ ఉంది. ఆ పెనుగొండ దుర్గంలో వాళ్ళు అంతంత రాళ్ళు ఎట్లా లిఫ్ట్ చేశారు, ఎట్లా కట్టుతూ వచ్చినారు. ఇక మీరు హంపి నగరం చూస్తే విఠల స్వామి ఆలయం కానీ, హజార రామాలయం కానీ, ఆ ఆలయాలు అసలు విత్ సప్తస్వరాలు అనేసి ఆ వాయిస్ తో ఆ స్టోన్స్ ఎలా క్రియేట్ చేశారు, ఎట్లా చేశారు. ఏకశిల రథం చూశారు, ఒకే శిలలోనే అక్కడ రథాన్ని చెక్కుతూ వచ్చాడు. అసలు ఈరోజు వేరే యూరోపియన్స్ కి వాళ్ళకి ఇంత అద్భుతమైన నాలెడ్జ్ భారతీయులకి ఎక్కడుంది? వన్ ఆఫ్ ది రిచెస్ట్ కంట్రీస్ ఆఫ్ ది వరల్డ్ ఇన్ కల్చర్ అండ్ సివిలైజేషన్. కల్చరల్ వాల్యూస్ లో కానీ, మరి అట్లాగే నాగరికతలో కానీ ఎంతో అడ్వాన్స్డ్. ఐరోపా వాళ్ళకి ఎవరికి ఓనామాలు రాని కాలంలోనే సిమెట్రిక్ బిల్డింగ్స్ కట్టాడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో. ఎంత అద్భుతాలు నిర్మిస్తూ వచ్చారు. కాబట్టి ఈ అద్భుతాల వెనుక వాడి ఆ రోజు మానవుని యొక్క కష్టం, కృషి ఎలా ఉంది. సో ఆ రోజు మానవుడు అంత చేయగలిగాడు. బట్ ఇంత టెక్నాలజీ, ఈరోజు ఐసిటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటాం మనం. అరచేతిలో స్వర్గాన్ని చూపిస్తారు. త్రూఅవుట్ వరల్డ్ లో ఎక్కడ ఏ మామూలు పల్లెలో ఏ అంశం జరిగినా విత్ ఇన్ మినిట్ లో త్రూఅవుట్ వరల్డ్ డిస్ప్లే అవుతుంది ఈరోజు. బట్ ఇంత ఆధునిక యుగంలో కూడా మానవుడు మిషనరీస్ పైన ఆధారపడ్డాడు. బట్ ఆ రోజు మాన్యువల్ పవర్ పైన, మనిషి యొక్క కృషి పైన, కష్టం పైన ఏర్పడ్డది. అందుకోసమే ఇక్కడ మనం చెప్పడం ఏంటి అంటే, మన కంపారిటివ్ స్టడీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు గుర్తుపెట్టుకోండి. రీసెంట్ గా ఇప్పుడు సార్ అదే చెప్తూ వచ్చాడు, మీకు ఓన్లీ బికాస్ ఆఫ్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్ హిస్టరీలో కవర్ కాని అంశం అంటూ ఏది
బికాస్ ది డెసిమల్ సిస్టమ్ కానీ జీరో వాల్యూస్ కానీ ఇవన్నీ కనుక్కున్నది గుర్తుల కాలంలోనే, ఆర్యభట్టు కాలంలోనే. డెసిమల్ సిస్టమ్ దశాంశ పద్ధతి ఆ మెథడ్స్ మ్యాథమెటిక్స్ లో కూడా నూతన అంశాలు వెలుగులోకి తీసుకుంటూ వచ్చారు. అట్లాగే శాస్త్ర సిస్టంలో కూడా ఆ రోజుల్లో చరక సంహిత, చరకుడు కానీ వాగ్భటుడు కానీ ఇలాంటి గొప్ప గొప్ప వైద్య శాస్త్రవేత్తలు కూడా ఆ రోజు వెలుగులోకి వస్తూ వచ్చారు. వైద్య శాస్త్రంలో కూడా అత్యంత పరిశోధనలు జరుగుతూ వచ్చినాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం మన పూర్వీకుల్ని మర్చిపోవద్దు. అలాగే మన పూర్వీకులు మనకు నిర్మించి ఇచ్చిన శిథిలాలను కానీ కట్టడాలను కానీ మీ దగ్గర మీ పల్లెలో ఎక్కడున్నా కానీ మీరు ఎక్కడైనా ఏదైనా కొత్త అంశం వెలుగులోకి వస్తే దాన్ని ఇంపాక్ట్ సంస్థకు మీరు తెలియజేస్తే చాలు, దాని యొక్క పరిరక్షణ బాధ్యతలు వాళ్ళు చేపడుతూ వస్తారు. అంటే ఏమిటి, ఎన్ని రకాలు, మీకు ఎన్ని వారసత్వాలు తెలుసు? క్వశ్చన్ అండ్ ఆన్సర్ కాసేపు ఎప్పుడు మాట్లాడమే కాదు. వారసత్వం అంటే ఏంటి మీరు చెప్పలేకపోవచ్చు. కొన్ని ఎన్ని వారసత్వాలు ఉన్నాయి? ఎన్ని వారసత్వాలు ఉన్నాయి? ఎవరో ఒకరు విన్న తర్వాత ఒకరు చెప్పండి. వారసత్వం అంటే ఏమిటి? అది మీరు చెప్పలేకపోతే ఇబ్బంది లేదు. ఎన్ని వారసత్వాలు ఉన్నాయి? ఏంటవి రెండు? వెరీ వెరీ చాలా చాలా ముఖ్యమైనది, ఇంపార్టెంట్ అనేది సంపద వారసత్వం. 1985లో ఎన్టీఆర్ పిలిచినటువంటి ఒక వారసత్వం ఉంది, సంపద వారసత్వం. దాని తర్వాత అది ముఖ్యమైనది వచ్చేసి కుటుంబ వారసత్వం. దాని తర్వాత చాలా ముఖ్యమైనది వచ్చేసి సాంస్కృతిక వారసత్వం. వీటన్నింటినీ మించింది దీనన్నింటికి తాత ఒకటి ఉంది. ఏంటది? అతనికంటే ఎవరు అత్యంత మల్లన్న ఈయన చెప్పండి ఏంటది? రాజకీయ వారసత్వం కదా. ఇవన్నీ వారసత్వాలు. వీటన్నిటికీ వారసత్వం ఏ విధంగా వస్తుందంటే నాగరికత నుండి వస్తుంది. నాగరికత అంటే ఏంటి అంటే చెడు నుంచి మంచి వైపు ప్రయాణించడమే, అంతకంటే ఏం లేదు. నాగరికత అంటే రాకెట్ పైకి పోవడమో కిందికి పోవడమో అదంతా ఏం కాదు. చెడు నుండి మంచికి ప్రయాణించడం, అదే నాగరికత. ఒకప్పుడు అడవిలో బట్టలు లేకుండా తిరిగినటువంటి మనిషి ఈనాడు శరీరం నిండుగా బట్టలు కప్పుకొని నడుస్తున్నాడు. అది నాగరికత. నాగరికత అనేది ఎన్నో అంశాలు మనకి ఇస్తుంది. అందులో వారసత్వం ఒకటి. ఇందాక రమణ చెప్పినట్టుగా హరప్ప, సింధు నాగరికత, ఇంకా రెండు నాగరికత పేరు చెప్పండి మీరు. మెసోపొటేమియా వారసత్వం, ఇంకా ఈజిప్షియన్ వారసత్వం, గ్రీకు వారసత్వం, రోమన్ వారసత్వం, చైనా వారసత్వం, ఇంకా ఒకటి ఈ మధ్యగానే కనుమరుగైనటువంటి 15వ శతాబ్దంలో ఒక వారసత్వం మన నుండి మాయమైపోయింది. మాయన్ సంస్కృతి, మాయన్ వారసత్వం, ఇవన్నీ వారసత్వాలు, నాగరికత. ఆ నాగరికత మనకి ఏమిస్తుంది? ఒక జీవన విధానాన్ని మనకు అందించి పెడుతుంది. ఆ జీవన విధానమే వారసత్వం. ఈ వారసత్వంలో మనకు మొదట చెప్పుకున్నట్లయితే కుటుంబ వారసత్వం. తల్లి తండ్రి నుంచి మనకు కొన్ని వారసత్వాలు వస్తాయి. కుటుంబ యజమాని, మాతృస్వామ్య వ్యవస్థ ఉండేది మొదట తల్లి, తర్వాత పితృస్వామ్య వ్యవస్థ లాగానే తండ్రి లేక తల్లి గట్టించిపోతేనే కుటుంబ పెద్ద అన్న లేదా అందులో తెలివైన వాడు. ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆచారాలు, సాంప్రదాయాలు, వ్యవహారాలకు పెద్దగా ఒక వారసత్వాన్ని మనకు అందిస్తాడు. కుటుంబ వారసత్వం. తర్వాత సంపద వారసత్వం. అమ్మ, నాన్న, అన్నలు ఎవరో కొంతమంది ఆస్తిని సంపాదించుంటారు. ఆస్తిని వేరే నాకు ఇవ్వరు. మీ ఆస్తి నాకు ఇస్తారా? ఇవ్వరు. ఇస్తారా? కనీసం నాన్న చూసుకుంటారు. కాస్త గట్టి పరకి ఒక అమ్మ, మా నాన్న
ఇస్తారా? ఇవ్వరు. ఆ సంపద వారసత్వం కూడా కుటుంబం నుంచి వస్తుంది. అటు తర్వాత సాంస్కృతిక వారసత్వం. మనిషి ఎప్పుడు చెడు నుంచి మంచిగా ప్రయాణించేప్పుడు కొన్ని ఆహ్లాదకరంగా ఉండడానికి, సంతోషకరంగా ఉండడానికి కొన్ని అంశాలను ప్రవేశ